హలో అండి, వెల్కమ్ టు స్వరూప వరల్డ్. ఈరోజు మనకెంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పోషక విలువలు కలిగిన మల్టీగ్రెయిన్ పిండితో జావా గటక తయారు చేసుకుందాం. మల్టీగ్రెయిన్ విత్తనాలతో చేసిన జావా గటక చాలా బలమైన ఆహారం. మన ఇంట్లోనే చాలా ఈజీగా ఈ పిండి తయారు చేసుకోవచ్చు. రాగులు, పెసలు, శనగలు, సజ్జలు, జొన్నలు, అవిసెలు, అలసందలు ఎన్ని రకాల ధాన్యాలతో అయినా పిండి చేసుకోవచ్చండి. మనం 7 రకాల ధాన్యాలతో పిండి తయారు చేసుకుంటున్నాము. వీటిని పెద్ద గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి వెంటనే ఎండలో ఆరబెట్టాలి. నాననవసరం లేదండి. ఎండలో బాగా ఆరాక చిన్న మంట మీద పచ్చివాసన పోయే వరకు వీటిని వేపాలి. ఇవి చల్లారాక రవ్వలాగా మిక్సీ చేయాలి. ముందు గటక తయారు చేసుకుందాం. 1 గ్లాసు రవ్వకు 7 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. నీళ్లు కొంచెం వేడయ్యాక మల్టీగ్రెయిన్ రవ్వ కలపాలి. కొంచెం ఉడికాక తగినంత ఉప్పు వేసి సిమ్ములో 10 నిమిషాలు నెమ్మదిగా ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇలా మెత్తగా ఉడికాక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. గటక రెడీ అయిందండి. ఇప్పుడు జావ తయారు చేసుకుందాం. జావకైతే పిండి మెత్తగా ఉండాలి. ఈ రవ్వ మిక్సీలో వేసి మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. పిండి డైరెక్ట్గా వేస్తే గడ్డలు కడుతుందండి. జావ కోసం పిండిని తగినంత ఉప్పు వేసి ముందే కలుపుకోవాలి. జావ కోసం నీళ్లు స్టవ్ మీద వేడయ్యాక ముందే కలిపి పెట్టుకున్న మల్టీగ్రెయిన్ పిండి వేసి కలపాలి. 1 గ్లాసు పిండికి 8 గ్లాసుల నీళ్లు పడతాయండి. ఉండలు రాకుండా బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో జావ కొంచెం చిక్కబడే వరకు 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ జావలో బెల్లం వేస్తే కూడా బాగుంటుంది. మనకు తీయగా కావాలంటే తురిమిన బెల్లం వేసి కలపాలి. పది నిమిషాలు ఉడికాక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా రుచిగా మనకెంతో బలాన్ని ఇచ్చే మల్టీగ్రెయిన్ జావా రెడీ. ఈ జావా ఎండాకాలంలో తాగితే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. గటక సర్వింగ్ బౌల్లో వేసి క్యాప్సికమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ గటక బ్రేక్ఫాస్ట్గా, డిన్నర్గా ఎప్పుడైనా తినొచ్చండి. మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీనిలో నెయ్యి వేసి చిన్నపిల్లలకు తినిపిస్తే వాళ్ళకి ఎంతో బలం. రుచికరమైన గటక, నోరూరించే జావా రెడీ. సమ్మర్లో ఇలా తయారు చేసుకున్న గటక, జావా వీలైనప్పుడు ఆహారంలో తీసుకుంటే అనారోగ్యం, వడదెబ్బ మన దగ్గరకు రమ్మన్నా రావు.